నాకు అర్థం కానిది ఏంటంటే మీ బట్టలు ఇస్త్రీకిస్తాడు, తన బట్టలు మాత్రం చెంబుతో ఇస్త్రీ చేస్తాడు. మీ అన్నయ్యని పిసినారి అనాలో లేకపోతే పొదుపు అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు. ఏమ్మా ఏమన్నా బట్టలున్నాయా? పిండికొచ్చేస్తాను. ఉన్నాయి నర్సమ్మ, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ బుట్టలో కుముద బట్టలు కూడా ఉన్నాయి, తీసుకునిరా. నర్సమ్మకు కూడా హారతివ్వు. వద్దులే అయ్యా, ఏడిసిన బట్టలు తీసుకెళ్లేదాన్ని. నర్సమ్మ, ప్రాణం విడిస్తే మన దేహమే తీసుకెళ్తారు. చితి పేర్చేటప్పుడు మంట కూడా. ఈ జీవితానికి ముగింపు పలికేది మంగళహారతే, తెలుసా? వారేవ్వా, ఎంత బాగా చెప్పావు బావా. నీ మొగుడు ఎక్కువ చదువుకోలేదు కానీ సంస్కారం తెలిసినోడు శివా. గంగయ్య అంత పెద్ద మనసు చేసుకుని నీ బట్టలు కూడా ఇస్తే ఇస్త్రీ చేసుకొచ్చేస్తాను కదయ్యా. ఇదిగో, కావాలంటే నీకొక చేరెడు బియ్యం ఇస్తాను, తీసుకువెళ్ళు. నా బట్టలు కూడా ఇస్త్రీ చేస్తాననుకో, ఖర్చంతా పెరిగిపోతుంది. బట్టలు పిండేసి తీసుకొస్తుంది కదన్నయ్య. డబ్బులెందుకమ్మా దండగా, అవి నేనే పిండేసుకుంటాను కదా. చెప్తే నేను పిండుతాను కదా బావా. ఎవరు అవసరం లేదు, గంగయ్య బట్టలు నేను ఫ్రీగానే పిండిస్తాను. ఇస్త్రీకి ఒకటే డబ్బులు అడుగుతానయ్యా. ఒక నిమిషం. హలో, అవునా? నిజమా? వావ్! అయ్యయ్యో, ఆగమ్మా, శివమ్మా. జాగ్రత్త నర్సమ్మ, శివకి ఆనందం వస్తే ఇలాగే పట్టుకొని తిప్పేస్తుంది. శివమ్మా, ఒకేమ్మా. వదినా అలా తిప్పకు, జాగ్రత్త వదినా. అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయమ్మా, అలా వదిలేమ్మా. తిప్పి తిప్పి వదిలేకు, నర్సమ్మకి దెబ్బ తగిలేలా ఉంది. అలా అయితే మీరే పట్టుకోండి. అమ్మా, అమ్మ శివమ్మ, నీ ఆనందానికి అద్దులుండవంటే ఏమో అనుకున్నాను, ఎలా చేస్తావు అనుకోలేదు. అంత ఆనందానికి కారణమేంటి వదినా? ఫిజికల్ టెస్ట్ లో కూడా నాకు ర్యాంక్ వచ్చేసింది. నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోయాను. వదినా, కంగ్రాట్స్ వదినా. థ్యాంక్ యూ. Congratulations, శివ. వదిన హారతిచ్చి దండం పెట్టిందో లేదో, శుభవార్త అలా వచ్చేసింది. ఇదంతా నరసమ్మ అడుగుపెట్టిన వేళ విశేషం. అయ్యో, నా బోటి దాన్ని గొప్పదాన్ని చేస్తారెందుకయ్యా? చాకిరేవు దగ్గర బట్టలు ఉతికే బండ కూడా భగవంతుడితో సమానం నరసమ్మ. మనకు కొలిచే మనసు ఉండాలి, అంతే. మనుషుల జీవితాలు బాగు చేసేవాడు దేవుడైతే బట్టలు బాగుపరిచే బండ ఎందుకు కాదు? నిజమేనయ్యా. నువ్వు పాస్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది శివ. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో శివమ్మో, పోలీస్ బట్టలు కూడా నేనే పిడతాను. నువ్వు ఇస్త్రీకి డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు. హా, మా బావ అన్నట్టు నువ్వు రాగానే గుడ్ న్యూస్ విన్నాను. నా ఫస్ట్ జీతం రాగానే పట్టు చీర పెడతాను. ఐ లవ్ యూ నరసమ్మ. అమ్మో, మళ్ళీ నీకు ఆనందం వస్తే నేను తట్టుకోలేనమ్మా. నరసమ్మ, నరసమ్మ, నాకు పని ఉందమ్మా. ఎవరెన్ని కష్టాలు పెట్టినా నువ్వు అనుకున్నది సాధించావు వదినా. నీలా మాకు కూడా విల్ పవర్ ఉండాలి. ప్రతి మగాడి వెనుక స్త్రీ ఉంటుందో లేదో తెలియదు, కానీ నా సక్సెస్ వెనుక మాత్రం గంగాబా ఉన్నాడు. నేను పరిగెడితే పరిగెత్తాడు, నేను నిలబడితే ఆవేదన పడ్డాడు, నేను గెలిస్తే ప్రపంచాన్ని తను సాధించినట్టుగా ఫీల్ అయ్యాడు. అలాంటి మగాడు మొగుడుగా ఉండటం ఎన్ని జన్మల పుణ్యమో. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా శివపార్వతి నెగ్గినాదబ్బోడా. గోవులాంటి గోవిందరాజు కడుపున పులి అట్టా పుట్టినాదబ్బా అని చాలా ఆశ్చర్యంగా ఉండదు. అది నా మనవరాలరా. పంతం బట్టినదంటే దానంతు చూసేదాకా ఈడిసిపెట్టదు. నానమ్మా, అది పోలీస్ ఆఫీసర్ అయిందంటే సావిత్రత్త కేసుని టేక్ ఓవర్ చేస్తుంది. అప్పుడు నాన్న ఇరుక్కుంటాడు. గౌరీ కేసు ఫైల్ని దులిపితే
ఆ దుమ్ము నీ మీద పడుతుంది. లలిత కేసుని బయట పెడితే నేను రోడ్డున పడతాను. అవునమ్మా, అన్ని పరీక్షల్లో పాస్ అయినది. ఇక దానికి ఉద్యోగం వచ్చిందన్న ఉత్తరం రావడమే ఆలస్యం. దాన్ని అపాయింట్మెంట్ లెటర్ అంటారు. ఏ రోజు పోలీస్ డ్రెస్ వేసుకుని డ్యూటీకి రావాలో దాంట్లో రాసి పెట్టుంటుంది. మరి చెప్పవేంద్రా అబ్బోడా, ఈ శుభవార్త ఇంట్లో అందరికీ తెలియాలి. ఏ తిరుపతి, నాగవల్లే, రే వీర్రాజు, యాడుండారా? హాల్లోకి రండి. ఏరా మోగోడివి, ఈ ఆడోళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా ఉండవేంద్రా? ఈ ఇంట్లో అందరికీ అన్ని పనులు చేయాలంటే వీళ్ళిద్దరి వల్ల ఏమవుతుంది? అందుకే నేను కూడా సహాయపడుతున్నాను. ఎక్కువ సాయం చేయొద్దు, దేవుడు అనిపించుకుంటావు. అది మనుషులకి అంత మంచిది కాదు. ఆడికి అర్థం కాలేదు నాన్న. రాయ్, 9 రోజులు పూజ చేసి చివరి రోజు దేవుణ్ణి నీళ్ళల్లో ముంచేస్తారని నాన్న చెప్తున్నాడు. నువ్వు అలాగే అయిపోతావు, చూసుకో మరి. ముందెందుకు పిలిచారో చెప్పండి. నీ సెల్లెలు శివపార్వతి అన్ని పరీక్షలు పాస్ అయినదని కబురొచ్చుండదురా. శివ పాస్ అయిందా అత్తయ్య? పోలీస్ అవుతుందా? అయిపోయినట్టే అత్తయ్య. అపాయింట్మెంట్ లెటర్ వచ్చిందంటే డ్యూటీలో జాయిన్ అవ్వడమే ఆలస్యం. ఇది ఇందుకు వీళ్ళని పిలిచినాను. ఆ ఉత్తరం వస్తే శివపార్వతికి ఉద్యోగం వచ్చిందని నీ పెండ్లాం నాగవల్లి కూడా ఒత్తి మరీ చెప్పినాది అంటే ఆ పత్రం చాలా ముఖ్యంరా అబ్బోడా. అవును నానమ్మా, అది తీసుకుని వెళ్తేనే డ్యూటీలో జాయిన్ చేసుకుంటారు. అట్టా చెప్పు మరే. రేపో మాపో అది ఈ ఇంటికే వస్తాది. ఆ ఉత్తరం మటుకు గంగింటికి పోరాదు. అంటే అపాయింట్మెంట్ లెటర్ శివొచ్చి మీ చేతుల మీద తీసుకోవాలనా? నువ్వు మరీ ఇంత మంచిగా ఆలోచిస్తావేంట్రా? ఆ లెటర్ ఏదో వచ్చినా సరే వచ్చినట్టు చెప్పకుండా ఉండడానికే అమ్మ మిమ్మల్ని అందరినీ పిలిచినది. అదేంటి, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండా శివ వదిన ఎలా జాయిన్ అవుతుంది? జాయిన్ అవ్వకూడదనే కదా ఇదంతా చెప్పేది. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? ఒరే, ఆడపిల్ల కష్టపడి ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. పోనీ మీకు ఆ ఉత్తరం ఇవ్వడం నచ్చకపోతే శివనే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళమనండి. అంతేగాని తన ఆశయాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం చేయకండి. ఓ సోసోస్, నువ్వు చెప్తే మేం వినాలి మరి. అట్టా కాదే తిరుపతి, మేము చెప్తేనే నువ్వు వినాలా. ఉత్తరాలు కాదు కదా, దాన్ని ఉద్యోగంలో చేరమని చిన్న ముచ్చట వచ్చినా గాని మీరెవ్వరూ చెప్పనీకి ఇల్లేదో. మీరేం కంగారు పడకండి. అపాయింట్మెంట్ లెటర్ వస్తే నేనే తీసుకెళ్ళి శివకిచ్చొస్తాను. రే రే, ఆడట్ట అంటాడు కానీ అప్పుడు అందుబాటులో ఉండాలి కదా. ఏందయ్యా, మీ కూతురు గురించేనా మాట్లాడుకుంటున్నారు? పోలీస్ అయినదట కదా. గంగింట్లో ఎంత సంబరం జరుగుతుందో సోణ్ణికి 2 కళ్ళు సాలవు అసలు. అయితే పండగ చేసుకుంటున్నారన్నమాట. అవునయ్యా. అమ్మ నాగవల్లి, ఈడ్చిన బట్టలు తీసుకురమ్మా, మూట కట్టుకుని పోతాను. ఇప్పుడే తీసుకొస్తాను. అక్కడి నుంచే వస్తున్నావా నరసమ్మ? అవును తిరుపతమ్మా. ఉన్నంతలో తృప్తిగా బతికే మడుసులు ఏడైనా ఉన్నారంటే అది గంగయ్య ఇంట్లోనే అనుకుంటా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిల్లలు వెనకడికి వేయరు. ఎంతైనా పట్టుదలగల మడుసులు వాళ్ళ అమ్మ సావిత్రమ్మలాగే. నీ మురికి మాటలు మా దగ్గర చెప్పొద్దు కానీ బట్టలు మాత్రం మురికంతా పోయేలా పిండుకురా. పెద్దోడా, పొలం పనులు కొన్నుండాయి, చెప్తావదా? అమ్మ నాగవల్లి, మీ అన్నయ్య బట్టలు తీసుకోమ్మా.
అదేంటి గంగ బట్టలు ఇక్కడికి తీసుకొచ్చావు? నీ కోడలు నీకు చెప్పలేదా? వాళ్ళ అన్నయ్య బట్టలు తనే పిండి ఇస్త్రీ చేసి మరీ ఇస్తుంది. అవునత్త, ఇలాగైనా అన్నయ్య నా దగ్గరుంటాడనిపిస్తుంది. అది కాదని నేను అన్నయ్య బట్టలు పిండేసి ఇస్త్రీ చేస్తుంటే వాళ్ళకు కూడా కాస్త ఫ్రీ అవుతుంది కదా. నేనే పిండిస్తున్నాను అనుకుంటున్నాడు పాపం, అందుకే డబ్బులు కూడా తీసుకోవట్లేదు. అన్నంటే ఎంత పిచ్చి ప్రేమే నీకు. మీ అన్న చెల్లెళ్ల మధ్య ఈ దుర్మార్గులు చిచ్చు పెట్టకుండా ఉంటే నాకంతే చాలు. ఊరికే ఉండండమ్మా. మీ అత్తయ్య అన్నదంటే మీరు కట్టుకున్న బట్టల మీదే మిమ్మల్ని ఉతికేస్తది. గయ్యాళి రాక్షసి. పోయొస్తానమ్మా. అబ్బా, ఆ దులిపేదేదో బయట దులుపుకోవచ్చు కదా. పర్వాలేదు బావా, సాయంత్రం ఎలాగో బూజు దుమ్ము బయటికి తుడిచేద్దాం అనుకుంటున్నాం. అబ్బబ్బా, ఇలా మాట్లాడకుండా పని చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు బావా. ఏదైనా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడమంటావు? శివ నీతో మాట్లాడకుండా గొడవ పడకుండా ఏ ఒక్కరోజు కూడా ఉండలేదన్నయ్య. ఆ గొడవలోనే ఎంతో ప్రేమ ఉంటుంది కదా వదినా. నువ్వు అర్థం చేసుకున్నట్టు మీ అన్నయ్య అర్థం చేసుకుని ఉండుంటే ఈ పాటికి ఈ ఇంట్లో చిన్న పిల్లల టాపిక్ వచ్చేది. నా గురించేనా వదినా? నువ్వు మీ అక్క వాళ్ళకంటే స్పీడ్ ఉన్నావే, నువ్వు చిన్నపిల్లవేంటి? ఏంటి నువ్వు ఆ నోటికి కాస్త రెస్ట్ ఇవ్వవా? వసపిట్టలా ఎప్పుడు వాగుతూనే ఉంటావు. నీ మాటలు విని విని నాకు చెవుడొచ్చేలా ఉంది. శివ అల్లరి ఆగాలంటే తను చెప్పినట్టుగా ఈ ఇంటికి కొత్త వాళ్ళు రావాలన్నయ్య. అంటే పిల్లలు. ఓ అక్క, అక్కడ పెద్దవాళ్ళు వస్తున్నారు. శ్రీభవి, దుమ్ము తర్వాత దులుపుదాం, పక్కకు తీసుకెళ్దాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే బావా, కూర్చోండి. అమ్మ శ్రీవల్లి, షణ్ముఖం వాళ్ళు వచ్చారు, టీ తీసుకురా. కొత్త వాళ్ళు అంటే పిల్లలు అన్నావు, బాగా వచ్చాడేంటక్క? నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకునిరా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. అప్పుడు నన్ను ఆట పట్టించావు కదా, ఇప్పుడు మీ ఆయనకి టీ ఇవ్వు, చెప్తాను. ఇంకా షణ్ముఖం వాళ్ళేంటి బాబు, మామయ్య వాళ్ళు వచ్చారని చెప్పొచ్చు కదా. అయ్యో, పెళ్లి కాకుండా అలా పిలిస్తే మీరు ఫీల్ అవుతారేమో అని అలా పిలవలేదండి. ఇంటికి పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఇక పెళ్ళెంతసేపులే గంగా. తీసుకోండి. మీరు వస్తున్నట్టు కనీసం ఫోన్ కూడా చేయలేదు. నువ్వు పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యి అందరినీ సర్ప్రైజ్ చేసావు కదమ్మా. మేము కూడా చెప్పకుండా వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం. తన ఉద్దేశం అది కాదండి. మీరు ఒక మాట చెప్తే మేము ఏర్పాట్లు అవి చేసుకునే వాళ్ళం కదా అని. మేము అతిథులం అయితే తిథి నక్షత్రం చూసుకుని వచ్చేవాళ్ళం గంగా. మేం కాబోయే బంధువులం కదా, అందుకే అవేమీ చూసుకోకుండా వచ్చేసాం.
అయినా ఇప్పుడు ఏర్పాట్లన్నీ దేనికి గంగా? పంతులు గారు ముహూర్తం పెడితే పెళ్లికి ఏర్పాట్లు చేసేద్దాం. అలాగే శివపార్వతి పోలీస్ పరీక్షలో పాస్ అయింది కదా, విష్ చేద్దామని వచ్చాం. ఇంకా పలకరింపులు అవి ఎందుకురా? ముహూర్తాలు పెట్టేయాలని పంతులు గారిని తీసుకొచ్చాం కదా. పంతులు గారు, మీరు ముహూర్తాలు పెట్టేయండి. వచ్చే నెల 10వ తారీఖు నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. మరి 2 కుటుంబాలు ఒప్పుకుంటే ఆ ముహూర్తం ఖాయం చేసేస్తాను. అలాగే. ముహూర్తం పెట్టిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకు వస్తుంది కదా పంతులు గారు. మళ్ళీ ఎప్పుడొస్తారో ఏమో అనుకున్నాం. ఇంత సడన్గా వచ్చి ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అప్పుడంటే మీ దేవా అన్నయ్య వల్ల ఆగిపోయిందిలేమ్మా. ఆయనకి ధీటుగా నువ్వు కూడా పోలీస్ ఆఫీసర్ అయిపోతున్నావు కదా. ఇప్పుడు మాకు ఏ టెన్షను లేదు. ముహూర్తాలు పెట్టించి పెళ్లి చేసేయడమే. శ్రీవల్లి పెళ్లి త్వరగా జరిగిపోవాలని మేం కూడా అనుకున్నాం పంతులు గారు. నీకు కూడా ఉద్యోగం రాబోతుంది కదమ్మా. ఎలాగో శ్రీవల్లి ఉద్యోగం చేస్తుంది. ఇక పెళ్లికి ఏ మాత్రం ఆలస్యం కాదు. అయినా నువ్వు పోలీస్ పరీక్ష పాస్ అయ్యావని తెలిసి మేమెంత సంబరపడ్డామో తెలుసా? మా ఇంటికి కాబోయే కోడలు వాళ్ల వదిన కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అవుతుందని చుట్టుపక్కల వాళ్ళకి స్వీట్లు కూడా పంచాం. ఎన్ని అడ్డంకులున్నా శివ పట్టుదలతో సాధించిందండి. మేమందరం కూడా చాలా సంతోషపడ్డాం. అయినా ఆడపిల్లంటే ఇలాగే ఉండాలండి. మీ హోటల్ నుంచి వచ్చే ఆదాయంతో పని లేకుండా పోయింది. ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయిపోతుంది కదా. ఇక నుండి అన్నీ తనే చూసుకుంటుందిలే. నేను డబ్బు సంపాదించడానికి పోలీస్ ఎగ్జామ్ రాయలేదండి. అన్యాయాన్ని ఎదిరించడానికి, ధర్మాన్ని కాపాడటానికి పోలీస్ అవ్వబోతున్నాను. పోనీలేమ్మా, ఎలా అయినా మాకు సంతోషం. మా కోడలి వదిన గారు పోలీస్ ఆఫీసర్ అవుతుందంటే ఆ గౌరవం మాకు కూడా ఉంటుంది కదా. చాలా సంతోషం అండి. మమ్మల్ని క్షమించు గంగా. కుముదవల్లి పెద్ద మనిషి అయిందని మీరు ఫోన్ చేసి చెప్పారు గాని మేం ఫంక్షన్కి రాలేకపోయాం గంగా. మీరేం అనుకోకండి. మీరు భలేవార్లండి. అయినా తను అలా ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి వచ్చాం కదా. అయితే వచ్చే నెల 10వ తారీఖు దివ్యమైన ముహూర్తం ఉందన్నారు కదా పంతులు గారు. అదే ఖాయం చేసేసేయండి. ఈ రోజు చాలా మంచి రోజు అనిపిస్తుంది. పొద్దున్నే శివకి ర్యాంక్ వచ్చినట్టుగా తెలిసింది. అలాగే మీరు రావడం, ముహూర్తాలు పెట్టాలి అనుకోవడం అంతా సంతోషంగా ఉంది. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు కదా, అది ఇదే. నాకు ఇంకా కక్కు రాలేదండి. అయిపోద్దమ్మా. పెళ్ళై 3 నెలలైంది కదా, 3వ నెల అనిపించుకోవడం పెద్ద విశేషమేం కాదులే. అది ఇంకా అవ్వలేదులే పంతులు గారు. అర్థం కాలేదమ్మా. ఏ ఆటంకం రాకుండా ఉంటే ఈ పాటికి శ్రీవల్లి పెళ్ళైపోయేది. ఇంకా అవలేదు అని అంటుంది పంతులు గారు. మీ అన్నయ్య భలే కవర్ చేశాడు. నువ్వే అన్నీ నేర్పిస్తావు వదినా. పంతులు గారు, అదే ముహూర్తం ఖాయం చేయండి. అప్పుడే తాంబూలాలు కూడా మార్చుకుందాం. ఇక ఓ వారం రోజులాకి పెళ్లి పనులు మొదలు పెడదాం గంగా బావా. ముహూర్తం పెట్టాక అన్ని ఏర్పాట్లు చేయాలి కదా, చేసేద్దాం. అక్క బావిటే చూస్తున్నాడే. నువ్వు నోరు ముయ్యవే. మనం నోరు మూసినా ఇంకో 2 వారాల్లో పెళ్లి బాజా మోగేలా ఉంది ఈ ఇంట్లో. ఏది ఏమైనా ఇలాంటి సంబంధం దొరకడం నిజంగా మా వాడు చేసుకున్న అదృష్టం గంగా. అన్నట్టుగా అమ్మా శివ, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు అమ్మా? అపాయింట్మెంట్ లెటర్ రావాలండి.
అప్పుడే తెలుస్తుంది. ఆ, జీతం ఎంత ఇస్తారో? ఆ, ఓ 1,00,000 రూపాయలు రావచ్చు. లక్షే? ఆ, చాలా సంతోషం అమ్మా. అయినా నువ్వు అందరికీ సాయం చేస్తూ ఉంటావు, మీ ఆడపడుచుని మాత్రం వదిలిపెడతావా ఏంటి? అదే శ్రీవల్లినైనా అమృతవల్లినైనా సరే అందరికీ హెల్ప్ చేయకుండా ఉంటావా అని నా ఉద్దేశం. సరే సరే, వారంలోనే ముహూర్తం అన్నారు. మాకు చాలా పనులున్నాయి. పదండి పదండి వెళ్దాం. వెళ్ళొస్తాం గంగా. సంతోషం అండి. సడన్ గా వీళ్ళేంటి ఇలా మారిపోయారు? మంచి జరుగుతున్నప్పుడు అవతలి వాళ్ళ మీద ఈ అనుమానం ఏంటి శివ? అలా అని కాదు బావా, అవతలి వాళ్ళ మీద ఆశ్చర్యం అంతే.